ఫ్రెండ్స్, ఈ వీడియోలో గణేశుని జీవిత ప్రయాణం గురించి తెలుసుకుందాం. గణేశుడు కైలాస పర్వతంపై తల్లి పార్వతీదేవి తన శరీరంలోని పసుపు మరియు మట్టిని ఉపయోగించి గణేశుడిని సృష్టించింది. గణేశుడికి 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు శివుడు కోపంతో అతని తలను నరికివేశాడు. దాని కారణంగా గణేష్ చతుర్థి నాడు అతనికి ఏనుగు తల ఇవ్వబడింది మరియు అతను మళ్ళీ జన్మించాడు. దీని తరువాత గణేశుడు శివుని పవిత్ర నగరమైన కాశీకి వెళ్ళాడు. ఒకరోజు రావణుడు కైలాసానికి చేరుకొని శివుని ఆత్మలింగం వరం కోరాడు. రావణుని తప్పుడు ఉద్దేశాలను ఆపడానికి గణేశుడు అతనితో వెళ్లి మోసపూరితంగా కర్ణాటకలోని గోకర్ణలో ఆత్మలింగాన్ని ప్రతిష్ఠించాడు. అందుకే ఈ రోజు మహాబాలేశ్వరం ఆలయం ఉంది. దీని తర్వాత గణేష్ జీ ఉత్తరాఖండ్ లోని మాంగావులో బద్రీనాథ్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహర్షి వేదవ్యాస్ వద్దకు వెళ్ళాడు. అక్కడ గొప్ప మహర్షి అతనికి మహాభారతాన్ని వివరించాడు మరియు గణేష్ జీ ఆపకుండా నెమలి ఈకలతో మహాభారతాన్ని వ్రాసాడు. నెమలి ఈక విరగగానే తన పళ్ళతో ఒకటి విరగొట్టి మహాభారత కథను రాయడం మొదలుపెట్టాడు. ఈ కారణంగా గణేశుడిని ఏకదంత అని కూడా అంటారు. మహాభారతాన్ని 10 రోజులు నిరంతరం రాసిన తర్వాత గణేష్ జీ శరీరం వేడిగా మారింది. మహర్షి వ్యాసుడు అతన్ని సరస్వతి నదిలో స్నానం చేయించాడు. దాని కారణంగా ఈ రోజు కూడా గణపతి పూజ యొక్క 10వ రోజున గణేశుడిని నిమజ్జనం చేస్తారు. ఇది జీవితం మరియు మరణం యొక్క చక్రాన్ని కూడా సూచిస్తుంది. కాబట్టి ఈ రోజే దీన్ని షేర్ చేసి గణపతి బప్ప మోరియా అని కామెంట్ చేయండి.